నమస్తే. ప్రధాని మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తానికైతే పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు, వేల కోట్ల డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఈ మధ్యలో చూసాం దాదాపు 7,000 కోట్ల ఆర్మూర్ టు మంచిర్యాల్, కరీంనగర్ టు జగిత్యాల్ అనేది 4 లైన్. ఇది చాలా బిజీగా ఉండే ఏరియా. సో ఇదైతే చాలా గొప్ప విషయం. ఇంకా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9-10వ తరగతి చదువుతున్న విద్యార్థులకైతే సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఆ విషయాలపైన మనతో కూడా మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చంద్రేని వికాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తానికి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నట్టయితే పర్టికులర్గా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారి సారథ్యంలో అనేక గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో వాటిపై ముఖ్యంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దృష్టి కరీంనగర్ పైన పడ్డది. వేముల వాళ్ళకు కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు తీసుకొచ్చినట్టే కేవలం బండి సంజయ్ గారే. ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడు పిఎం శ్రీ స్కూల్స్ ఎన్నో టైప్ అయినాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఆ డిజిటల్ విద్యా ప్రకారం 10th క్లాస్ స్టూడెంట్స్ కి సైకిల్ అందజేసి మరి వాళ్ళకు పిల్లలకు స్కూల్కి రావడానికి వెసులుబాటు, వాళ్ళకు ఆత్మవిశ్వాసం కూడా మరి బండి సంజయ్ గారు కలిగించారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్గా ధీటుగా ఉండాలని ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరి కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో అన్ని స్కూల్లో కూడా ఈ స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి జాతీయ రహదారులు ఇంతకు చెప్పినట్టు మరి ఆర్మూర్ టు నిజామాబాద్ టు మంచిర్యాల్, జగిత్యాల టు కరీంనగర్ దాదాపు అక్కడ 1.5 అవర్స్ ఇక్కడ 45 మినిట్స్ దూరభావం తగ్గుతుంది. ఇది కూడా మన వేములవాడ ప్రాంతానికి కూడా ఇది చాలా వెసులుబాటు ఉంటుంది. బిజినెస్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇవన్నీ సంస్కరణలు జరుగుతున్నాయి. వేములవాడ ఏరియా హాస్పిటల్లో దాదాపు 10 కోట్ల నిధుల ద్వారా హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ కాకుండా జమ్మికుంట ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ హాస్పిటల్స్ కూడా వాళ్ళకు ఎక్విప్మెంట్ కూడా వారు అందజేసారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మనము స్కూల్ పిల్లలపైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళపైన ఫోకస్ చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 2 రంగాలు బాగుంటే మిగతా వాళ్ళే ఉద్యోగాలు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ 2 రంగాల్లో వాళ్ళు కీలకంగా ఫోకస్ చేస్తున్నారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 2 రంగాలలో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకో నరేంద్ర మోడీ గారి సాయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, మొత్తం తెలంగాణ అంతా వికసిత్ భారత్ లో వికసిత్ తెలంగాణ కూడా భాగం ఉంటుందని మనం గుర్తించాలి. గతంలో చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో జిహెచ్ఎంసీ 4 సీట్ల నుండి 48 సీట్లు గెలవడం జరిగింది. ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా విభజన జరిగిపోతుంది. హైదరాబాద్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, సైబర్ సిటీ ఒకటి. సో ఎలా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు రామచంద్రరావు గారు విస్తృతంగా రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మొన్ననే ప్రతి ఒక్క జిల్లా దాదాపు ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అది పుంజుకుంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కి ఈరోజు ఆల్రెడీ పునాదులు ఉన్నాయి. కరీంనగర్ లో కూడా మరి ఫస్ట్ టైం తెలంగాణలో అద్భుత విజయం కార్పొరేషన్ కరీంనగర్ లో గెలిచినాం. మరి ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరి అందరు సీనియర్ నాయకులు మరి వాళ్ళందరూ కష్టపడి కృషి చేసి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకొని నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని సందర్భంగా నేను తెలియదు. గ్రామ స్థాయిలో పార్టీ అంటే అర్బన్ స్థాయిలో బెటర్ గా ఉంది. సో గ్రామ స్థాయిలో ఎలా ఉంది, కార్యకర్తల సమన్వయం ఎలా ఉంది ఇప్పుడు సార్? మరియు ఈ జనగణన తర్వాత ఒకవేళ బహుశా అంటే రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు. ఎలా ఉంది గ్రామ స్థాయిలో పార్టీ ఎలా ఉందంటారు? గ్రామ స్థాయిలో మనకు పునాదులు మంచిగా ఉన్నాయి. బీజేపీకి అన్ని గ్రామాలలో కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు కూడా ఈసారి బీజేపీ ఓటు వేయడానికి రెడీ ఉన్నారు. మరి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇన్ని రోజులు మరి ప్రజలు మోసపోయారు. ఇప్పుడిప్పుడే మరి మోడీ గారు వచ్చినాక వారికి నమ్మకం వస్తుంది బీజేపీ అంటే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గ్రామీణ స్థాయి నుంచి కూడా బీజేపీ బలోపేతం చెంది ముందుకెళ్లి అధికార దిశలో మేము పోతున్నాము. ఇది వికసిత్ భారత్ లో ఖచ్చితంగా అందరి పాత్ర ఉండబోతుంది. గ్రామాలు బాగుండాలి, తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్రం. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు నరేంద్ర మోడీ గారు మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అర్బన్ స్మార్ట్ సిటీ కరీంనగర్ లో ఉంది, వరంగల్ ఉంది, ఇవన్నీ ఫండ్స్ మనకు వస్తాయి. గ్రామ పంచాయతీలకు మొన్ననే దాదాపు 10,000 కోట్ల దాకా నిధులు వాళ్ళు కేటాయించారు 16 ఫైనాన్స్ కమిషన్ ద్వారా. సో ఆ నిధులన్నీ వస్తున్నాయి. దాదాపు మీరు గుర్తి 12 సంవత్సరాలలో తెలంగాణకు 12 లక్షల కోట్లు
మన నిధుల ద్వారా వచ్చినాయి. ఈ స్ఫూర్తితోని ప్రజలు గమనిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా బీజేపీ బలంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణ వచ్చినాక చూసుకున్నట్టయితే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఒకసారి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు వచ్చారు. వీళ్ళకి కూడా టైం 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మీ గ్రామ స్థాయిలో మీరు పర్యటనలు చేస్తుంటారు. సో ఎలా ఉంది మొత్తానికి 2.5 సంవత్సరాల పాలన? గ్యారంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలు ఏమంటున్నారు? ఇంకో 2.5 సంవత్సరాల బాకీ ఉంది. మళ్ళీ 2.5 సంవత్సరాలలో అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఎలా ఉంది అంటే ప్రజలు అధికార పార్టీ పైన ఎలా ఉంది అంటున్నారు? కాంగ్రెస్ గ్యారంటీలని ఒక విషయం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళ రైతు బంధు పడకున్నా కానీ ప్రధానమంత్రి గారి కిసాన్ సమ్మాన్ నిధి ఖచ్చితంగా టైంకు విడతల వారీగా 1 ఎకరానికి 6,000 ఎకరాలు ఖచ్చితంగా పడుతున్నాయని మహిళలు అంటున్నారు, మహిళా రైతులు అంటున్నారు ముఖ్యంగా. అందుకే మోడీ అయితే ముందునే మోడీకి గ్యారంటీ అంటారు కాబట్టి ప్రజలకు నమ్మకం ఉంది. చేసే పనులు కూడా అట్లున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు, కుటుంబం ఫస్ట్, తర్వాత ప్రజలు, భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మొన్న నరేంద్ర మోడీ గారు అన్నారు, కేవలం దేశం కోసం పనిచేసే సంస్కృతి కేవలం భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామిక పార్టీ బీజేపీ, మిగతా 2 పార్టీలు కుటుంబ పార్టీలు. కాంగ్రెస్ గ్యారంటీలని వచ్చింది ప్రభుత్వం, కానీ ఇప్పుడు అంతా గందరగోళం, గారడీలని ప్రజలు భావిస్తున్నారు. మరి రైతుల సమస్యలు కావచ్చు, మరి రైతులు మరి కళ్ళాల్లో కన్నీరు వారు గార్చిన మనదాకా అకాల వర్షాలతో ధాన్యం అది తడిచిపోయింది. ఎన్నో సమస్యలు, ఎన్ని సమస్యలు స్థానికులు ఉన్నాయి. మరి గందరగోళం ఉన్నాయి. హైడ్రా అనే ఒక కాంట్రవర్సీ, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ఖచ్చితంగా ఈ కుటుంబ పార్టీలు నమ్ముకుంటే దేశం బాగుపడది, ప్రజలు బాగుపడ. వెస్ట్ బెంగాల్ చూస్తున్నాం, అక్కడ కుటుంబ పార్టీ దాదాపు అది అంతర్ధానం అయిపోయేటట్టుంది. ఎలక్షన్లు ఓడిపోగానే వెస్ట్ బెంగాల్ పరిస్థితి కాదని ప్రజలు ఇది జాతీయవాదం, డెవలప్మెంట్ ఓరియంటెడ్ పార్టీస్ కి వాళ్ళు పట్టం కట్టబోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ బలపితమై తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. 2029 అసెంబ్లీ ఎలక్షన్ లక్ష్యంగా కార్యకర్తలకు, నాయకులకు మీరిచ్చే సూచనలు ఏంటి? ప్రజలు రెడీ ఉన్నారు బీజేపీ ఓటేయడానికి. కార్యకర్తలు మొత్తం ఆర్గనైజ్ గా ఒక లీడర్షిప్ తో ప్రజల దగ్గర వెళ్ళి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలు మాకు మన ప్రతి 3 సంవత్సరాలు కార్యకర్తలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మన ఆర్గనైజేషన్, పబ్లిక్ స్కీమ్స్, పబ్లిక్ అవుట్రీచ్, దాంతో అందరూ సంసిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో ఒక నైతికంగా పనిచేసుకుంటూ మోడీ స్కీమ్స్ ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు చైతన్యం చేసి, కుటుంబ పార్టీలతోని మన భవిష్యత్తు బాగుండదు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండదు, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని అందరు క్షేత్ర స్థాయిలో ఆర్గనైజేషన్ బీజేపీ అంతా స్ట్రాంగ్ ఉంది. దాంట్లో సమస్య లేదు. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ బలంతోని సిద్ధాంతం, మోడీ గారి బూస్ట్ తో, మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ప్రజలలోకి వెళ్ళి ఆ ప్రభుత్వం మేము తీసుకొచ్చే దిశలో పనిచేస్తాం. చివరిగా ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు చూసుకున్నట్టయితే ఇంటి దొంగలు ఉన్నారు అంటున్నారు. సో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన, కాంగ్రెస్ అంటేనే కన్ఫ్యూజన్ అని మనం భావించాలి. మొన్న ఎపిసోడ్ మీరు చెప్పే విషయం చూస్తే, సో అక్కడ ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళు ఎవరికి వారి స్వార్థం గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వాళ్ళ ఉద్దేశం దేశం ఉండదు, ఫస్ట్ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కేవలం మరి దేశ కోసమే కావచ్చు, మన రాష్ట్రం బాగుండాలని ముందుకే ఆలోచించే, నిస్వార్థంగా ఆలోచించే పార్టీ ఈరోజు ఎన్డీఏ భాగస్వాములు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. మరి క్యాస్ట్ పాలిటిక్స్, కమ్యూనల్ పాలిటిక్స్, రీజనల్ పాలిటిక్స్ దూరంగా కేవలం డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలంటే బీజేపీ అని వారు గుర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి బీజేపీ వాళ్ళు పట్టం కట్టబోతున్నారు.